నేను చెప్పినట్టే తోపుకి తోపున్నర సినిమా. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? 100 పక్కన పెట్టేసి ఇది నెట్ఫ్లిక్స్ అనుకుంటా, ఓటీటీ. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇంట్లో చూడండి హాయిగా, అది బెస్ట్. అయిపోద్ది మంచిగా మన ఫోన్లోనో మీ టీవీలోనో చూసుకోండి ఇంట్లో. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఖచ్చితంగా డిసప్పాయింట్ చేశారన్న. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బుచ్చిబాబు దగ్గర నుంచి ఇలా దెబ్బడిపోద్దని. మీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? బాగుందని చెప్పినా, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుందని చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా బయట సినిమా నడవడం కష్టం అన్న. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ స్టోరీ లాగ్ అన్న, లాగ్ లో సినిమా ఉంది. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? రామ్ చరణ్ కష్టం వేస్ట్ అయినట్టు. రామ్ చరణ్ కష్టం ఖచ్చితంగా వేస్ట్ అవుతున్నట్టే కనిపిస్తుంది నాకైతే. మాత్రం ఇప్పుడు చెప్పేది ఇప్పుడు 32 కలెక్షన్స్ అన్న వస్తాయారో డౌటే అన్న. ఏంటి మమ్మీ ఎవడీడు? అక్కడ కట్ అయ్యి కలెక్షన్స్ వచ్చాయేమో, ఇక్కడ కట్ అయినా కూడా కలెక్షన్స్ రావేమో అని అనిపిస్తుంది నాకైతే. మరో గేమ్ చేంజర్ అన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరో గేమ్ చేంజర్ అన్న. అంతా అస్సాం. నన్ను బుచ్చిబాబు గారు మోసం చేసిండన్న, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect. ఏందన్న గ్లోబల్ స్టార్ ని చూపించే విధానం చాలా చాలా డిసప్పాయింట్. 600 బొక్క అనే సినిమా చెప్పాలంటే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సినిమా రామ్ చరణ్ ఏందన్న గ్లోబల్ స్టార్ ని చూపించే ఇదా స్టోరీ ఏముందన్న? అలాంటి స్టోరీ తీస్తారా బుచ్చిబాబు గారు? అరే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సినిమా స్టోరీ మాత్రం నాకైతే నచ్చలే అన్న. నేనైతే చాలా చాలా డిసప్పాయింట్ అయినా బ్రో. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నా ఉప్పెనలో వైష్ణవ్ చేతండి అది కోసిపడేస్తాడు, దీంట్లో మన హీరో కాళ్ళు కోసిపడేస్తాడు. I know the public pulse. I know how to play kabaddi with the public. హీరోయిన్ నడుము ఆమె ఎక్స్పోజింగ్ తప్ప సినిమాలో స్టోరీ మాత్రం నాకు డిసప్పాయింట్ అయ్యా. వాడి సెల్లు అంత నచ్చిందా? ఇది సినిమా తీయండి ప్లీజ్, మీకు దండం పెడతా బుచ్చిబాబు గారు. ఇంకోసారి కనబడక ఆనందాలు బొక్క అయింది నాకు. నేను చెప్పింది ఏది నమ్మకండి, సినిమా బ్లాక్ బస్టర్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓవరాల్ గా చూస్తే బోర్ కొట్టిద్ది అన్న, పార్ట్లుగా చూస్తే బాగుంది. అంటే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఓవరాల్ గా చూస్తే బోర్ కొట్టిద్ది అన్న, పార్ట్లుగా చూస్తే బాగుంది. అంటే నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. రామ్ చరణ్ గారికి మటుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తా, అంటే డెడికేషన్. బట్ ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ నాట్ అప్ టు ద మార్క్ అన్న. ఏదన్నా 600 టికెట్ వర్త అన్న కాదు. రామ్ చరణ్ గారి కష్టానికి ప్రతిఫలం దక్కిందా దక్కలేదు? ఒక ముక్కలో 70% దక్కిందన్న, 30% దక్కలేదు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. పెద్ద ఎలా ఉంది? ఇప్పుడే ప్రీమియర్ షో చూసా, ఆనందం ఆపుకోవాలక 5 నిమిషాలు ముందే వచ్చేసా. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే. ఈ సినిమాతో 2500 కోట్ల పైన కొట్టబోతున్నాం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నాకైతే బుచ్చిబాబు చన్న డైరెక్షన్ ఎక్కడ కనపడలా, సుకుమార్ రాజమౌళి తీసాడేమో అన్నట్టుగా కనిపించింది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. పెద్ద సినిమాతో గ్లోబల్ స్టార్ కాదు అని ఎవడనంటే కనుక రామ్ చరణ్ గో పగిలేలా కొడతా. గట్టి కొట్టాడు. అమ్మా ఇలా కొట్టాడేంటి? బ్యాట్ తో కొట్టే షాట్స్, ఆ సీన్స్ ఉంటాయి. ఇంతవరకు క్రికెట్ లో ఏ ప్లేయర్ కూడా ఆడలేదు. దురంధర్ 2ని పుష్ప 2ని ఒకటే వారంలో లేపి మింగబోతున్నాం. ఒకటే మాట, కల్ట్ మాస్ వచ్చినాం. ఒక పుష్ప, ఒక బాహుబలి రికార్డుని బ్రేక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక 50,000 కోట్లు దాటి 60,000 కోట్లు టార్గెట్ అయిపోద్ది అంతే. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఎంత పక్క దేశంలో సినిమా అదే అందు అవతారాలు దాన్ని కూడా బ్రేక్ చేస్తాయి, టైటానిక్ కూడా బ్రేక్ చేస్తాయి. నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు.